వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి సండే స్పైస్. మన నెక్స్ట్ సెగ్మెంట్ గెస్ట్ ఫుడ్. గెస్ట్ ఫుడ్ లో చిటికలు అయిపోయేటట్టుగా గెస్ట్లు ఇష్టపడి తినేటట్టుగా ఏం చేసి చూపిస్తున్నారు? కంద ఉల్లిపాయ వడలు. కంద ఉల్లిపాయ వడలు. అవునండి. కందతో వడలు చేసుకోవచ్చండి? చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. అవునా? ఓకే. చేయడం కొద్దిగా టాలెంట్ అన్నమాట. అంటే ఎలాగంటే ప్రాక్టీస్ ఉండాలి. అవునండి. ఈ కందతో ఎలా చేస్తారు అనేది అందరికి తెలియదు, అది ఎలాగో మీకు చూపిస్తాను. సో కొంచెం మిస్ అయితే టేస్ట్ మారిపోతుందేమో. టేస్ట్ అని కాదు, చేయడం రాదనమాట దానికి. అది ఎలా దాన్ని ముందు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ అనమాట. సో ఇది కొంచెం ప్రాక్టీస్ తో చేయాల్సిన వడలు అంటండి. మరి ఇది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కంద ఉల్లిపాయ వడలకి కావాల్సిన పదార్థాలు: తురిమిన కంద 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర 1 కట్ట, కరివేపాకు 1 రెమ్మ, శనగపిండి 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చాట్ మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దామండి. ఓకే. స్టార్ట్ చేసే ముందుగా కందని పై చెక్కు తీసేసి ఇలా గ్రేట్ చేసి చేయాలి. అంటే తురుముకోవాలి. తురుముకొని వాటర్లో వేసుకోవాలండి, లేదంటే ఇమీడియట్ గా కలర్ మారిపోతుంది. అదే కాకుండా ఈ నీళ్ళలో వేయకపోతే కనుక మనకు మామూలుగా ఇది దురద వస్తుంది. నేను ఆయిల్ కానీ వేసేసుకొని మనం మామూలుగా దాన్ని వాటర్ పిండేసుకోవాలి, లేదంటే దురద వస్తుంది మనకి. ఇలా తెలియదు అందరికి. వాటర్ లో వేసుకున్నప్పటికీ కూడా చేతికి నూనె రాసుకుని తీయాలి, లేదంటే ఇట్లా గ్లౌజ్ వేసుకోవాలి. అదే. ఓకే. సో ఇప్పుడు వీటిని పిండేసేయాలి, బాగా వాటర్ పిండేసుకోవాలి. ఓకే. వాటర్ పిండేసుకొని దీంట్లో వేసుకోవాలి. అయితే ఇది వాటర్ లో వేసి తీస్తున్నాం కదా బాగా. అవునండి. సో నిలవ ఉంటుందంటారా అసలు? మామూలుగా 2-3 డేస్లో ఇవి మామూలుగా అప్పుడప్పుడు అయితే బాగా టేస్ట్ ఉంటాయి. ఓకే. ఒక పూట దాటిందంటే కొద్దిగా టేస్ట్ డిఫరెంట్ అయిపోతుందండి ఇది కంద. సో మాక్సిమం ఏ రోజుకి ఆ రోజే అయిపోతే బెటర్. అవునండి. ఓకే. ఇది ఎక్కువ నిల్వ ఉంచేది కాదు. ఇలా వాటర్ తీసేసుకోవాలి. వాటర్ పిండేసాను. దాని తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ టేస్ట్ అది బాగా తెలుస్తుందంటారా? తెలుస్తుందండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఓకే. ఈ లోపుగా మనం ఆయిల్ వేడి చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఫస్ట్ వేడి చేసేసుకోవాలి. అవునండి. అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఓకే. కొద్దిగా కరివేపాకు, అలాగే శనగపిండి. ఓకే. కావాల్సినంత వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కొద్దిగా కారం. సో పచ్చిమిర్చి కూడా వేసాం కదా, దానికి తగ్గట్టు చూసుకుని వేసుకోవాలండి. అవునండి. అలాగే కొద్దిగా పసుపు. ఓకే. ఇంకా కొద్దిగా ఉప్పు. దీనంతటిని బాగా కలుపుకోవాలి. ఓకే. ఈ కందతో బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కంద ఉల్లి వడలు. అవునండి. దీంట్లోకి యాజ్ యూజువల్ మనం జనరల్ గా వడలు చేసుకుంటూ ఉంటాం కదా, అలాగే చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చా అండి? చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటారా? లేకపోతే చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మనకి చాట్ మసాలాతో కనుక తీసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. మామూలుగా వడలు అంటేనే స్పైసీగా ఉంటాయి, తినేసేయచ్చు ఖాళీగా. అలాగే అది ఇంకా ఓపిక బట్టి టేస్ట్ ఇష్టపడే వాళ్ళ బట్టి చేసుకోవచ్చు. ఓకే. కొబ్బరి చట్నీ కానీ, లేదంటే పల్లి చట్నీ కానీ అంటే చేసుకోవచ్చు. మింటి చట్నీ అది లేదు అంటే కనుక పైనుంచి చాట్ మసాలా చల్లుకుని తినేయచ్చు. ఓకే. సో ఇది సెపరేట్ గా వాటర్ ఏం అవసరం లేదనుకుంటా కదండి? అవసరం లేదండి. దీంట్లో మనకి ఆల్రెడీ కందలో కొంచెం మాయిశ్చర్ ఉంది కాబట్టి వాటర్ సరిపోతుంది. సో దీన్ని ఇప్పుడు వడా షేప్ లో చేసుకుందాం. ఓకే. సన్నగా ఉంటే కనుక మనకు తొందరగా
ఫ్రై అవుతాయి. ఆయిల్ కూడా తక్కువగా. అయితే మనం ఇప్పుడు ఒక్క శనగపిండి మాత్రమే వేసాం కదా, ఇవి విడిపోకుండా ఉంటాయండి? ఉంటుందండి, వేగినప్పుడు కూడా ఉంటుందండి. ఒకేసారి వదులుకుంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయి కదండి, కలర్ కూడా ఈవెన్ గా వస్తుంది, బాగుంటుంది అనమాట. ఒకటి వేసిన తర్వాత ఒకటి ఫ్రై అవుతుంది, ఇంకోటి కచ్చగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఒకేసారి ఫ్రై చేసుకుంటే మనకి ఒకేసారి తీసుకోవచ్చు. అవునండి. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి, వేసేసుకుందామండి. వేసేసుకుందాం. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేస్తే సరిపోతుందండి? సరిపోతుందండి. ఓకే అండి, మరి వెయిట్ చేద్దాం వేగేదాకా. ఓకే, సో వేగిపోయాయి. ఓకే, ఇలా మనకు కలర్ వస్తాయండి. ఈ బ్రౌన్ వస్తే సరిపోతుంది. డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, కంద ఉల్లి వడలు. ఓకే, కందతో అసలు టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలండి. ఇంతకుముందు ఎప్పుడైనా మీరు తిన్నారా? నో వే అండి, అసలు కందతో చేస్తారని ఇప్పుడే తెలుసుకుంటున్నా నేను. ఓకే, చేసుకోవచ్చండి. ఓకే, ఏం పర్వాలేదు. ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకుంటే కనుక మనకు బాగుంటుంది. సో ప్లేట్ ఇవ్వండి. రోజ్ తో ఫ్లవర్ చేశాను. మంచి రోజ్ చేసినట్టున్నారు. టొమాటోతోనండి? అవునండి. వావ్, కరివేపాకుతో కూడా గార్నిష్ చేస్తున్నారు అనమాట. అవునండి. సో దీన్ని కంద వడలు. ఓకే, మీరు టేస్ట్ చెప్పండి. కరివేపాకు రోజ్ లీవ్స్ లాగా పెట్టారు కదండి? అవునండి. వావ్, సింపుల్ గా ప్లేట్ ప్రెజెంటేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ కంద ఉల్లి వడలు టేస్ట్ కి రెడీగా ఉన్నాయి. మరి దానికంటే ముందు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. కంద ఉల్లిపాయ వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా నీళ్లలో నానబెట్టిన కంద తురుముని నీరు తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వడల్లాగా చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటోతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కంద ఉల్లిపాయ వడలు రెడీ. తయారు చేసే విధానం మరోసారి చూసారు కదా. మరి కంద ఉల్లి వడలు టేస్ట్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దామండి. ఓకే, కొంచెం భయంగా ఉంది, మరి మీరే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. పర్వాలేదండి, బాగుంటుంది. బాగుందండి. యాక్చువల్గా వడలు మనం రెగ్యులర్గా తింటూ ఉంటాము, ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఓకే, సో డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ బెస్ట్ ఫుడ్. ఏం చేసి చూపిస్తున్నారు ఈ సెగ్మెంట్ లో? బెస్ట్ ఫుడ్ లో రాగి సోయా కట్లెట్ చేద్దాం. ఓ, రాగి యాక్చువల్ గా చాలా మంచిది కదండి హెల్త్ కి, కానీ చాలా తక్కువ వాడుతూ ఉంటారు. అవును. సో కట్లెట్ రూపంలో కూడా తీసుకోవచ్చు అన్నమాట రాగిని. తీసుకోవచ్చండి, సూప్ గానే కాకుండా, తర్వాత రోటీ గానే కాకుండా కట్లెట్ రూపంగా కూడా తీసుకోవచ్చు. ఓ, సో మరి రాగి సోయా కాంబినేషన్. అవునండి. సో రాగి సోయా కట్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. రాగి సోయా కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ గ్రామ్ 1/2 కప్పు, సోయా బీన్స్ 1 కప్పు, రాగి పిండి 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 1 రెమ్మ, స్ప్రింగ్ ఆనియన్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు. రాగి సోయా కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. శేఖర్ గారు, ముందుగా ఏమైనా చేసి పెట్టుకోవాల్సినవి ఉన్నాయా, లేదంటే డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం? ఉన్నాయండి. ముందుగా మనం సోయాని నానబెట్టుకొని ఇలా ఉడికించుకొని కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. ఓకే, నానబెట్టి ఉడికించి కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు కొద్దిగా ఆయిల్ వేడి పెట్టుకుందామా?
డీప్ ఫ్రైకి సరిపడా. అవునండి. ఓకే. ఇప్పుడు ఈ సోయా మిశ్రమాన్ని వేసుకున్నాను దీంట్లో. ఓకే. కచ్చా పచ్చగా ఒక బౌల్లో తీసుకుంటున్నారా? అవునండి. అలాగే రాగి పిండి కూడా తీసుకోవాలి. ఓకే. ఈ రాగి పిండిని డిఫరెంట్గా యూజ్ చేస్తారు. ఎక్కువ అయితే సూప్లలో తీసుకుంటారండి. సూప్ కానీ రోటీస్ కానీ యూజ్ చేస్తారు బాగా. రాగి పిండి హెల్త్కి చాలా మంచిది. ఇది మాక్సిమం వంటల్లో వాడచ్చు అంటారా? రాగి పిండి వంటల్లో ఎందుకు వాడట్లేదు అంటారు? అంటే దీంట్లో బైండింగ్ ఉంటుంది కాబట్టి వంటల్లో చేసుకోవడానికి వీలు ఉండదు. రోటీస్ కానీ సూప్స్ కానీ ఇలా డిఫరెంట్ చేసుకోవచ్చు. అలాగే బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కరివేపాకు. ఓకే. ఇంట్లో స్ప్రింగ్ ఆనియన్ వాడుతున్నాం ఇక్కడ. దేనికి? టేస్ట్ కోసం అండి. జనరల్ అన్ని కొత్తిమీర వేసినారు డిఫరెంట్గా ఉండడానికి కోసం స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాం ఇక్కడ. ఓకే. అలాగే దాంతో పాటుగా క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాం. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీవే ఉన్నాయి. కొద్దిగా బైండింగ్ కోసం కార్న్ ఫ్లోర్. ఓకే. రాగి ఆల్రెడీ బైండింగ్ అన్నారు కదా, సో కార్న్ ఫ్లోర్ మళ్ళీ ఎక్కువ వేసుకోవడం వల్ల కొద్దిగా రాగిలో పగిలిపోయే కొద్దిగా ఇది ఉంటుంది, నేచర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇది వేస్తే కనుక మనకు బైండింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఓకే. సో వీటంతటిని కలుపుకోవాలి. కొద్దిగా బ్రెడ్ పౌడర్. ఓకే. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వాటర్ అవసరం ఉంటుందండి? లేదండి. అవసరం ఉంటే కనుక మనం వాడుకోవచ్చు. ఫస్ట్ మామూలుగా ఉన్న మాయిశ్చర్తో కలిపేసుకోవాలి. ఏదైనా సరే అలాగే ముందు కలుపుకున్న తర్వాత మనకు అవసరం ఉంటే కనుక వాడుకోవాలి, లేదంటే వదిలేసేయాలి. ఓకే. రాగితో కట్లెట్ లాంటివి ఇంకేమైనా చేసుకోవచ్చా అండి? ఇందాక మనం చేసినట్టు వడల్లాగా కానీ అలా ఏమైనా ట్రై చేయొచ్చు అంటారా? అంటే రాగితో డిఫరెంట్ వెజిటేబుల్స్ వాడుకోవచ్చు. బీన్స్ కానీ, తర్వాత దీంట్లో బంగాళదుంప వేసుకోవచ్చు. ఓకే. ఓకే. తర్వాత క్యారెట్ వేసుకోవచ్చు. ఇలా అంటే డిఫరెంట్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కాంబినేషన్స్ వేరే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. అవునండి. ఓకే. సో ఇలా కలుపుకోవాలి. సరిగ్గా కలపలేదంటే కనుక మనకు డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోతుంది మనకి. సో ముందుగా కలిపెట్టుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు కట్లెట్ ఆకారంలో చేసుకుందాం. రాగి టేస్ట్ తెలుస్తుంది అంటారా కట్లెట్ లో? తెలుస్తుందండి. ఫ్రై చేస్తున్నాం కదా మనం ఇప్పుడు, ఒకవేళ టేస్ట్ ఏమన్నా మారిపోతుంది అంటారా? తెలుస్తుందండి, మనకు కొద్దిగా తెలుస్తుంది. మనకి రాగి టేస్ట్ కొద్దిగా తెలుస్తుంది మనకి. రాగి అనేది కొద్దిగా టేస్ట్ లెస్ గానే ఉంటుంది. అవును, అందుకే ఇలా చేసుకొని కట్లెట్లో పెట్టుకుందాం. ఇలా మనకి ఎన్ని కావాల్సి అన్ని చేసుకోవచ్చు. ఓకే. సో మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని చేసి పెట్టేసుకోవాలి కదండి? అవునండి. ఓకే అండి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి అన్ని రెడీ చేసుకోవచ్చు. సో దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే. సో ఆల్రెడీ అవి గట్టిగా పట్టే ఉన్నాయి కదండి? అవునండి. ఓకే. ఒక్క నిమిషం. సో మీరు చేయడం కూడా మందం కూడా కరెక్ట్ గా మీడియం గానే చేశారు. పల్చగా ఉంటే కనుక మనకు తొందరగా ఫ్రై అవుతుంది. ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయదన్నమాట. మందంగా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది. అవునవును. అప్పుడు ఆయిలీగా ఉంటుంది, మనకు అంత హెల్దీ కాదు. ఓకే. ఓకే. ఆల్రెడీ మనకి బ్రౌన్ కలర్ లో ఉంది కదండి రాగి, దానివల్ల మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇది ఫ్రై అయిందో లేదో? మనకి తెలిసిపోతుందండి. ఇక్కడ చూడండి కొద్దిగా కలర్ వస్తుంది, ప్లస్ పైనుండి బ్లాక్ గా మనకి ఏర్పడుతుంది. చూడండి. ఓకే. కొద్దిగా కలర్ వస్తుంది మనకి. ఇక్కడ కొద్దిగా కార్న్ ఫ్లవర్ తర్వాత సోయా వైట్ కాబట్టి వేసాం కాబట్టి కొద్దిగా మనకి అగుపిస్తుంది మనకి. సో అది ఫ్రై అయినప్పుడు కొంచెం కలర్ మారుతుంది, దాని పైన కూడా మనకి క్రిస్పీనెస్ వస్తుంది. ఫ్రై అయిపోయింది ఎలా చూడాలంటే క్రిస్పీనెస్ ఫామ్ అవుతుంది మనకి. ఓకే. ఓకే. సో కొద్దిసేపు వెయిట్ చేద్దామండి ఫ్రై అయ్యేదాకా. ఓకే. సో డీప్ ఫ్రై అయినట్టుగా మనకి ఇలా తెలిసిపోతుందండి. కలర్ మారిందండి, నిజంగా చాలా మారింది. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేద్దాం. తీసేసుకోవచ్చు. అండ్ పైన కూడా క్రిస్పీనెస్ క్లియర్ గా తెలుస్తుంది కదండి? అవునండి. చక్కగా.
ప్లేట్ తీసుకోండి ఫైనల్గా. ఫైనల్ ప్లేట్ ప్రెజెంటేషన్. ఇక్కడ చిన్న కార్వింగ్ చాలా బాగుందండి. క్యారెట్ కీరాని ఇలా చేసి క్యారెట్ ని మధ్యలో పెట్టారు. అవునండి, మంచి ఫ్లేవర్ లా చాలా బాగుంది. సో ఇది కూడా వాటర్ లో వేస్తే ఇలా అవుతుంది అంటారా కీరా? అవునండి, అవుతుంది. విచ్చుకుంటుంది అనమాట, హార్డ్గా అవుతుంది, విచ్చుకుంటుంది. ఓ వావ్. సో రాగి సోయా కట్లెట్ రెడీ అయిందండి. మరి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. ఇక్కడ ప్లేట్లో అయితే 2 ఫ్లేవర్స్ కనిపిస్తున్నాయి. కట్లెట్స్ ఒక ఫ్లేవర్లా ఉన్నాయి. చాలా బాగుంది ప్లేట్ ప్రెజెంటేషన్. అండ్ రాగి సోయా కట్లెట్ టేస్ట్కి రెడీగా ఉన్నాయి. మరి డిఫరెంట్ కాంబినేషన్ కట్లెట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దానికంటే ముందు తయారు చేసే విధానం మరోసారి. రాగి సోయా కట్లెట్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఉడకపెట్టి మెదిపి వేసిన సోయా, రాగి పిండి, మిరియాల పొడి, ఉప్పు, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్ తురుము, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కట్లెట్ షేప్ లో చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కీరా, క్యారెట్ తో గార్నిష్ చేసుకుంటే రాగి సోయా కట్లెట్ రెడీ. తయారు చేసే విధానం చూసారు కదా. మరి రాగి సోయా కట్లెట్ టేస్ట్ కి రెడీగా ఉంది. వేడివేడిగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఓకే, నిజంగా రాగి టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. యాక్చువల్గా ఇంకా కట్లెట్లో ఫ్రై చేసేస్తే టేస్టే ఉంటుంది అని అనుకున్నాను నేను ఫస్ట్. ఓకే, బట్ నిజంగా అది తప్పు. రాగి టేస్ట్ మాత్రం హైలైట్గా తెలుస్తుందండి. అండ్ సోయా కాంబినేషన్ దీనికి కరెక్ట్గా సరిపోయింది. మరి మీరు చెప్పినట్టు వేరే వెజిటేబుల్స్ కూడా వేస్తే ఎలా ఉంటుందో మరి, వెజిటేబుల్స్ కానీ పప్పు కానీ వేస్తే. బట్ ఇది కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉందండి. రాగి ఎక్కువగా పిల్లలు కానీ ఎవరైనా కూడా పెద్దగా తినడానికి ఇష్టపడరండి. బట్ ఇలా కట్లెట్లా చేసుకుంటే అందరూ ఇష్టంగా తినేస్తారు. కాబట్టి ఈ విధంగానైనా ఒక మంచి ఇంగ్రీడియంట్ తీసుకున్నట్టు ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది డెఫినెట్గా ఒక మంచి బెస్ట్ ఫుడ్ అండి. మరి నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళబోయే ముందుగా MTR మసాలా అభిరుచి సండే స్పైస్లో తీసుకుందాం చిన్న బ్రేక్.